మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమందు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాభివందనాలండి. దేవుని మహాకృపతో దేవుడు మనకు అందించినటువంటి ఈ యొక్క నూతనమైన సంవత్సరాన్ని బట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంవత్సరం మందు మనమందరము కూడా ఒక నూతనమైనటువంటి ఒక విధానం ఆలోచనలతో మనం ఈ యొక్క సంవత్సరంలోనికి ముందుకు అడుగు పెట్టాలని దేవుని పేరిట మనవి చేయుచున్నాను. అందును బట్టి దేవుడు మనకి ఈ దినమున మాట్లాడుతున్నటువంటి కొన్ని సంగతులను మనం విధేయతతోనూ సావధానంగాను ఆయన మాట వినవలసిందిగా ప్రభుపేట మనవి చేయుచున్నాను. ఈ దినమున మనము ధ్యానించబోచున్నటువంటి అంశం కృపాక్షేమము. దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనము దేవుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహాయంతో మనము వినవలసిందిగా ప్రభుపేట మనవి చేయుచున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ దినమున కృపాక్షేమము అన్నటువంటి అంశం మీద కొన్ని సంగతులు మనం నేర్చుకోబోతున్నాం. కృప అన్నది ఎంత గొప్పదో బైబిల్ అంతట్లో కూడా మనము ధ్యానించి వస్తున్నప్పుడు దేవుడు ప్రతి అధ్యాయం నుంచి కూడా ఆయన కృపను మనకు వెల్లడిపరుస్తున్నట్టుగా కనబడుతుందండి. కృప అంటే ఏమిటి అన్నట్లయితే ఏమాత్రము అర్హత లేనటువంటి మనల్ని అర్హులుగా చేయడమే కృప అని వాక్యం ద్వారా దేవుడు మనకు తెలియపరిచి ఉన్నాడు. కాబట్టి మనల్ని మన యొక్క అసహాయతలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఆయన మనపై చూపినటువంటి జాలి, దేవుడు మనపై ఆయన చేతి నుంచి మనల్ని లేవనెత్తడమే కృప అని మనం ఈరోజు తెలుసుకోవాలండి. కాబట్టి ఈ దినమున కృప మనల్ని ఎట్టి రీతిగా నూతనపరుస్తుంది అని కొన్ని విషయాలు మనము చూద్దాం. చూడండి, వాక్యం నుంచి కొద్దిమంది భక్తులను మనము తెలుసుకుందాం. వారి యొక్క జీవితంలో వారు ఏ రీతిగా ఆయన కృపపై ఆధారపడుతూ వచ్చారో కూడా మనము తెలుసుకుందామండి. వాక్యం కీర్తన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉన్నది, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ సంవత్సరపు కాలంలో మనందరము కూడా ఈ మాటను ఖచ్చితంగా మన హృదయాలు ఉంచుకోవాల్సిందిగా మనవి చేయుచున్నాను. ఇంతవరకు మన జీవిత కాలంలో గడిచిపోయినటువంటి సమయం అంతట్లో కూడా ఎలాంటి పరిస్థితుల్లో నా జీవితము కొనసాగిందో, ఎలాంటి మనం ఒడిదుడుకులను అనుభవించామో, ఒకవేళ ఎన్నో పరిస్థితులు, ఎన్నో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ గుండా మనం వెళ్ళి వచ్చి ఉన్నామేమో. ఈ దినమున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, మనము ఆయన కృపయందు నమ్మిక ఉంచాలి అని చెప్పి. గతం ఎలాంటిది అయినా, చుట్టూ పరిస్థితులు ఎలాగున్నా, భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అని భయం ఉన్నా, శత్రువు తరుముతూ భయపెడుతూ ఉన్న అనేకమైనటువంటి సిచ్యువేషన్స్ నిన్ను నన్ను అణిచివేసేటువంటి పరిస్థితిలో ఉంటున్నా వీటన్నిటిలో కూడా మనము బలహీనమై పడిపోకుండా, మనము వెనుదిరిగి ఇదిగో నా జీవితం ఇంతే అనేటువంటి పరిస్థితికి మనము దిగజారిపోకుండా మనం ఉండాలని దేవుడు ఈ విధంగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఆయన కృపయందు నమ్మిక ఉంచుము అని చెప్పేసి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళరా, కృప మనల్ని లేవనెత్తుతుంది, కృప మనల్ని క్షేమం వైపు నడిపిస్తుంది. ఏంటి ఆ కృప అంటే, దేవుడు మనకు ఆధారమై ఉంటున్నాడు అని చెప్పి మనము నమ్మిక ఉంచాలండి. ఇదిగోండి, భక్తులు తమ జీవిత కాలం అంతట్లో కూడా ఆయన కృప మీద ఆధారపడుతూ తమ బ్రతుకు దినములన్నిట్లో కూడా దేవుడు వారితో కూడా దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంతో ముందుకు కొనసాగారు. కీర్తనకారుడు భక్తుడైన దావీదు గారిని మనము ఒక ఉదాహరణగా చూసినట్లయితే, ఆయన చుట్టూ తన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఎంతోమంది శత్రువులు, బలహీనమైనటువంటి పరిస్థితులు ఆయన చుట్టూ ఉన్న నమ్మకమైన వారు ఆయనను మోసం చేస్తూ వచ్చినప్పుడు ఆయనలో అనేకమైనటువంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ వచ్చినప్పుడు, కానీ అలాంటి బలహీనమైన పరిస్థితిలో కూడా ఆయన భయపడిపోకుండా, చూడండి, ఆయన అంటున్నాడు 13వ అధ్యాయము కీర్తన గ్రంథము 5వ వచనంలో, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించి ఉన్నది అని చెప్పేసి. అవునండి, మనమైతే కేవలము నమ్మిక ఉంచవలసినటువంటిది ఏదైనా ఉంది అంటే దేవుని కృప మీద మాత్రమే.
అంటే ఈ లోకంలో నీ చుట్టూ నా చుట్టూ ఉన్నటువంటి ఎంతోమంది వ్యక్తుల మీద కాదు, ఎన్నో మరి పరిస్థితుల మీద కాదు, మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని కృప మీద ఆయన యందు నమ్మిక ఉంచాలండి. మరి ఎంతో ఆయన హృదయము ఎంతో వేదనకరమైన సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ, శత్రువులు తన చుట్టూ ఆయనను భయంకరంగా బాధిస్తున్నప్పటికీ ఆయన ఏమాత్రము బలహీనమై పడిపోకుండా యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను అని సమూయేలు గ్రంథంలో రాయబడి ఉంటుంది. కాబట్టి ఆయన కృప మనల్ని ధైర్యపరుస్తుంది, ఆయన కృప మనల్ని లేవనెత్తుతుందండి. భక్తుడైనటువంటి పౌలు గారు తన జీవితకాలంలో ఎలాగా తన సువార్త ప్రయాణంలో ఎన్నో అవరోధాలు, ఆటంకాలు ఆయన చూస్తూ వచ్చాడండి. మరి ఆయన అనేకమైన సువార్త ప్రయాణాల్లో ఎంతోమంది ఆయన్ను హింసిస్తూ వచ్చినప్పుడు, అలాంటి బలహీనమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నా ప్రక్కనున్నాడు కాబట్టి నేను భయపడక ధైర్యముగా ఉంటాను అని చెప్పి ఆయన నిలబడ్డాడండి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలరా, గత కాలము ఒకవేళ అది ఎంతో బాధాకరంగా ఉండవచ్చు, నన్ను బాధను అనుభవించేదిగా గత సంవత్సర కాలం అంతా కూడా గడిచి ఉండవచ్చు అండి. కానీ ఈ నూతన సంవత్సరంలో మనము చేయవలసినటువంటిది, దేనిని మనము ఒకవేళ భయపెడుతుందో మన జీవితంలో, ఆ భయమైనటువంటి దానిని మనం వదిలిపెట్టి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన కృప మనకు ఆధారంగా ఉంది, అది మనల్ని విడిచిపెట్టదు అని చెప్పి మనం విశ్వసించాలండి. అవునండి, భక్తులు తమ జీవితకాలంలో ఎంతగానో దేవుని యందు ఆధారపడుతూ వచ్చారు. వారు ఎంతో భయంకరమైన సిచ్యువేషన్స్లో అన్నిట్లో కూడా వారు ఉన్నప్పటికీ దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడను, నరులు నన్ను ఏమి చేయగలరు అని చెప్పి వారు ధైర్యంగా నిలబడుతూ వచ్చారండి. ప్రియమైన వాళ్ళరా, మరి భవిష్యత్ కాలం అంతట్లో ఎలా ఉంటుందో అనే భయము, ఆందోళన, చింత వదిలిపెట్టి దేవుడు నాకు తోడై ఉంటున్నాడు, మరి నేను ఏమాత్రము బలహీనమై పడిపోను అని ధైర్యంగా మనము నిలబడగలిగిన వారుగా ఉండాలండి. కాబట్టి పౌలు గారు కూడా తన జీవితకాలంలో మరి సువార్త ప్రయాణాల్లో మరి ఆయన అనేక చోట్ల ఇబ్బందులు పడుతూ వచ్చినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వల్లనే ఉన్నాను అంటున్నాడు. కాబట్టి కృప అన్నది జీవము కంటే ఉత్తమమైనది అని వాక్యం సెలవిస్తుందండి. కాబట్టి మన జీవితకాలం అంతా కూడా ఎలాంటి మన పరిస్థితులన్నిట్లో, మనం ఒడిదుడుకులన్నింటిలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా వాటన్నిటిని విషయమే మనం వాటి వైపు చూడకుండా ఆయన కృప వైపు చూసేవారిగా మనం ఉండాలి. అప్పుడే ఆ కృప మనల్ని క్షేమం వైపు నడిపిస్తుందండి. అప్పుడే మనము ఈ లోకంలో స్థిరముగా నిలబడగలిగిన వారుగా ఉంటాం. కాబట్టి ఈ సంవత్సర కాలం అంతట్లో కూడా మనం ఈ యొక్క మాటను హృదయం ఉంచుకొని, ఇప్పటికే చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మన వైపు వస్తున్నటువంటి అనేకమైనటువంటి ఒక అవిధేయత, ఒకవేళ ఆ పరిస్థితులన్నిటిని బట్టి అవన్నీ కూడా మనల్ని శత్రువులుగా బాధిస్తూ ఉండవచ్చేమో, మనకంటే ఎత్తుగా అవి ఎంతో ఉండవచ్చేమో, కానీ దేవుని కృప ఆకాశం కంటే ఎత్తైనదని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ కృప మనల్ని విడిచిపెట్టిపోదు, ఆ కృప మనల్ని కిందకి పడేదు, ఆ కృప మనల్ని ఏమాత్రం త్రోసిపోయేదండి. ఆ కృప మనల్ని హెచ్చింపజేస్తుంది, అది ఎంతో ఉన్నతమైనటువంటి మనల్ని స్థలాలకు నడిపించేదిగా ఉంటుందండి. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, మరి ఎన్నో ఒకవేళ బాధలు ఇప్పటికీ అనుభవించి ఈ గత సంవత్సర కాలంలో ఒకవేళ ఆ విధానంలో మరి నువ్వు బాధపడుతూ వచ్చావేమో, ఈ నూతన సంవత్సరంలో దేవుడు కృపా క్షేమముల చేత మనల్ని దీవిస్తూ తృప్తిపరచాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా మనల్ని దేవుడు దీవించి నడిపించునుగాక. ఆమేన్.